గ్రంథం 48వ సంకీర్తన 9వ వాక్యం ఈరోజు మన ధ్యాన వచనం, మూల వాక్యం అంటారు, కీవర్డ్స్. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. హల్లెలూయా. ఏం ధ్యానించాలి? దేవుని మందిరంలోకి వచ్చి ఎగ్జిబిషన్ ఎట్ట జరుగుతుంది, రేపొచ్చున వచ్చే నెలలో సర్కస్ వచ్చిద్దా వినుకొండకి, లేకపోతే చైతన్య నారాయణలో ఎవరి ఫీజులు తక్కువ ఎవరి ఫీజులు ఎక్కువ, ఇవన్నీ బయట. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం ధ్యానించాలి? కృప. గట్టి చెప్పండి, ఏం ధ్యానించాలి? కృప. గట్టి చెప్పండి, ఎవరు? కృప. కృప ఎవరో కాదు, యేసు ప్రభువే కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువను ధ్యానించాలి, ఆయన సిలువ మరణాన్ని ధ్యానించాలి, ఆయన ఇచ్చిన రక్షణ ధ్యానించాలి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన ధ్యానించాలి. వన్స్ మందిరంలోకి అడుగుపెట్టిన తర్వాత, దేవా, మేము నీ ఆలయమునందు ఏం ధ్యానిస్తున్నాం? నీ కృపను ధ్యానిస్తున్నాము. గట్టిగా చెప్పండి, ఏం ధ్యానిస్తున్నాము? కృప. కృప. గట్టిగా కృప అనండి. కృప. కృప. కృపక్క కాదు, కృప అంటే ఆమె వచ్చాను కాబక్కన. యేసయ్య కృప. హల్లెలూయా. యేసయ్య కృప. హల్లెలూయా. కృప ఎవరో కాదు, ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. ఆయనే కృప. ఆయన ధ్యానించాలి. దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత వంట చేయకుండా వచ్చేనే ఈరోజు ఏం భోజనాలు ఉన్నాయి, ఇట్లాంటివి కాదు, ఇట్లాంటివి కాదు. పోయిన వారం అంతా నష్టంలో నడిచాను, ఈ వారం అంతా బాగా అయిద్దా? నువ్వు అనుకోకపోయినా దేవుడు మీకు ప్రతిరోజు ఆశీర్వాదాలే కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ వ్యాపారాలు దీవించబడునుగాక, మీ పెట్టుబడులు ఆశీర్వదించబడునుగాక, మీ చేతుల కష్టార్జితం దీవించబడునుగాక, మీరు పిండి పిసుకు తొట్టె గంప దీవించబడునుగాక. ఎవరైతే రోగులుగా వచ్చారో యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. పిల్లలేని తల్లులు ఎవరైతే వచ్చారో మీ గర్భములు తాకబడునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఇస్తాడు యేసయ్య. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత మన మనసు నిండా ఏముండాలి చెప్పండి? దేవుని కృప. గట్టి చెప్పండి, ఏముండాలి? దేవుని. ఆ కృపను మనం ధ్యానించుట ద్వారా, కృప ద్వారా కలిగే 5 ఆశీర్వాదాలు, అమూల్యమైన 5 ఆశీర్వాదాలు ఈరోజు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకున్నాం. ఒకదాని వెంట ఒకటి కీర్తనల గ్రంథంలో నుంచే ఈ 5 సంగతులు కీర్తనలో నుంచే చూడబోతున్నాం. సండే స్కూల్ పిల్లలందరూ, సండే స్కూల్ టీచర్ గారు ఉన్నారు, సండే స్కూల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. సండే స్కూల్ పిల్లలందరూ చక్కగా సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. క్రమంగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 31వ కీర్తన మొదటిగా, కృప ద్వారా కలిగే 5 ఆశీర్వాదాలు. ఈరోజు వర్తమానం కృప. 31వ కీర్తన 7వ వచనం, నీవు నా బాధను దృష్టించున్నావు. చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యేసయ్య ఏం చూస్తాడు? మనుషులైతే ఏం చూస్తాం? పాష గారు కొత్త షర్టు కొత్త ప్యాంటు టక్కు చేసుకొని వచ్చాడురా అని చూస్తాం. స్త్రీలైతే అబ్బా అక్క భలే చీర కట్టిందిరా, భలే డ్రెస్ చేసుకొని వచ్చిందిరా అని చూస్తాం. మనం ఇంతవరకే. మనుషులు పై రూపాన్నే చూస్తారు. అబ్బా అక్క భలే వాచ్ పెట్టుకొని వచ్చిందిరా, అక్క భలే ఉంగరాలు పెట్టుకొని వచ్చిందిరా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? మీరే బాధతో వచ్చారో బాధలు చూసేవాడు మన ప్రభు. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? నీవు నా బాధను, నా ప్రాణ బాధలు నీవు. ఈ కూడా ఉంటాయా ప్రాణ బాధలు? ప్రాణ బాధలు అంట. చెప్పండి, వాటి పేరు ఏం పేరు?
ఏడని విన్నారా? ప్రాణ బాధలు వినలేదు ఎప్పుడు? అప్పులు, జీవితాంతం కట్టిన అప్పులు తీరలేకపోతున్నాయి. ప్రాణ బాధ, అనారోగ్యం, ప్రాణ బాధ. ఎప్పుడు వస్తుంది స్వస్థత? ఎప్పుడు వస్తుంది ఆరోగ్యం? ప్రాణ బాధ. బాధలు వేరు. చెప్పండి, ఎవరు తీర్చలేని మీ ప్రాణ బాధలు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మన ప్రాణ బాధలు కనిపెడతాడంట. నీవు నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై. హల్లెలూయా. ఒకటి, కృప ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే ఆనందభరితులను చేసేదే కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులో ఆనందం లేదండి. ఎవరిని చూసినా ఆనందం లేదండి. ఆనందం కోసం మనిషి పరితపిస్తున్నాడు, ఆనందం కోసం పరుగులు తీస్తున్నాడు. ఆనందం లేదు కదండి, ఆనందం లేదు. అసలైన ఆనందాన్ని అనుభవించలేక మనిషి పాపపు జోలు వెళ్తున్నాడు. పాపం ద్వారా కలిగే ఆనందం దగ్గరికి వెళ్తున్నాడు. పాపమిచ్చే ఆనందము తాత్కాలికమే కదండి. మేము చదువుకునే రోజుల్లో ఎంజాయ్ విత్ గంజాయ్ అని ఒక స్లోగన్ ఉండేది. గంజాయి ఇచ్చే ఆనందం ఎంతసేపు ఉంటుంది? కాసేపే. నీ ఆరోగ్యాన్ని చిందరవిందర చేసి నీ అవయవాలు పాడు చేసేదాకే. నాన్న తిరగబాక, మధ్యలో ఎప్పుడు తిరగబాక, వెళ్ళి కూర్చోపో. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత చాలా క్రమశిక్షణ, క్రమము, మర్యాద, భయము ఇవన్నీ రావాలి దేవుని మందిరం. నేను చెప్పకముందే దేవుని మందిరంలో ఒక డిసిప్లిన్, ఒక క్రమము. వాక్యం జరిగేటప్పుడు అస్సలు ఇక ఎవ్వరు లేచి అటు ఇటు తిరగడానికి లేదు. వచ్చేవాళ్ళు ప్లేసులు సర్దుకుంటారు, చక్కగా కూర్చుంటారు బాగా శ్రద్ధగా. దేవుని మందిరంలో దావీదు కోర కుమార్ రాశారు, నీ కృపను ధ్యానిస్తున్నా. కృప ద్వారా మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే కృపను బట్టి నేనేమయ్యాను? ఆనందభరితుడనయ్యాను. ఆనందభరితులుగా చేసేదే కృప. చూడండి, ఆమె ఇంత చెప్పినా తాళాలంటే చూడండి ఎవరి కాడ ఉన్నాయి, చిన్న చర్చి తాళాలు ఎవరి కాడ ఉన్నాయి చూడండి. ఆనందభరితులుగా చేసేదే కృప, కృప, కృప కదండి. ఈ రోజుల్లో ఆనందము లేదు. ఒక మాట చదువుకుందాం చూడండి, కాన్సన్ట్రేషన్ పోగొట్టుకోబాకండి. పరమగీతముల గ్రంథం ఒక మాట చదువుకుందాం చూడండి. పరమగీతములు, సాంగ్ ఆఫ్ సాల్మన్ అంటారు. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. పరమగీతాలు, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఎవరంటున్నారు ఈ మాట? షోలమీత్ అంటుంది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం. జల్దరు వృక్షం అంటే చెప్పండి. యాపిల్ ట్రీ, యాపిల్ ట్రీ. జల్దరు వృక్షం అంటే అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. యేసుప్రభు అట్లున్నాడు. యేసుప్రభే జల్దరు వృక్షం. గట్టి చెప్పండి, యేసుప్రభు వారు ఎవరు? మన కొరకై సిలువలో కొట్టబడిన, మ్రానున వేలాడదీయబడిన జల్దర వృక్షం యేసుప్రభే. షోలమీత్ అంటుంది, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చున్నాను. ఎక్కడ కూర్చుందంటే షోలమీతి ఎక్కడ కూర్చుంది? నీడలో కూర్చుంది. చెప్పండి ఎక్కడ? మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడు. బాగా ఎండ తగులుతుందండి, బాగా ఎండ తగులుతుంది. ఎండలో వెళ్ళేటప్పుడు కాసింత చెట్టు నీడ కిందకి రాగానే ఎట్టుంటుంది చెప్పండి? ఎట్టుంటుంది చెప్పండి? ఎక్కలేని సంతోషం కదా, ఎక్కలేని సంతోషం. వస్తుందా రాదా చెప్పండి? అసలు రాదులే పాష గారు, మాకు అనబాకండి. సంతోషం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎప్పుడు?
ఎండ వేడి తగిలేడు. లోకమనే ఎండ వేడి కదండి. ఈ రోజుల్లో పాపమనే ఎండ వేడి, లోకమనే ఎండ వేడి, శాపమనే ఎండ వేడిలో ఎప్పుడైతే మానవుడు యేసుక్రీస్తు అనే జల్దరు వృక్షపు నీడ క్రిందకు వస్తాడో, ఆయన సిలువ నీడ క్రిందకు వస్తాడో, ఎక్కలేని సంతోషం. షోలమిత్ అంటది, ఆనందభరితుడనై, ఆనందభరితురాలనై నేను అతని నీడను కూర్చున్నాను. యేసయ్య నీడలో కూర్చోగానే ఎక్కలేని సంతోషం. బాగా ఎండవేడికి అలిసిపోయా. పాపం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని అలిసిపోయేటట్టు చేస్తే. పాపం ఏం చేస్తుందో తెలుసా? ఎండకు దాహమయ్యేటట్టు చేస్తే. అవునండి, చాలామంది జీవితాల్లో ఎండ వేడిలోనే ఉన్నారు, ఇంకా నీడలోకి రాలా. యేసుక్రీస్తు అనే సిలువ నీడకి రాలేదు. నీ కొరకు నా కొరకు సిలువలో మరణము పెట్టిన యేసయ్య అనే సిలువ నీడకు రాలేదు. అందుకని నీకు ఆనందం లేదు, అందుకని నీకు నిజమైన సంతోషం లేదు. షోలమిత్ అంటుంది, ఆ జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితురాలనై నేను ఎక్కడికి వచ్చానో అతని నీడకి వచ్చాను. ఎప్పుడైతే యేసయ్య అనే సిలువ నీడ క్రిందకు వస్తావో ఎక్కలేని సంతోషం. కృప ద్వారా మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఆనందభరితులుగా చేసేది కృప. ఇంకా యేసయ్య సిలువ దగ్గరకు రాకపోతే, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుని నీకు అవకాశం ఇస్తాను. ఎంతకాలం పాపం అనే ఎండలో ఉంటావు, ఎంతకాలం శాపం అనే ఎండలో ఉంటావు, ఎంతకాలం దొరలవాట్లనే ఎండలో ఉంటావు, ఎండ వేడిమిలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఎందుకు? రా, యేసయ్య సిలువ నీడ క్రిందకి రా, యేసయ్య కృప దగ్గరకు రా. ఆ కృప దగ్గరకు నువ్వు వచ్చిన క్షణమే నీ కృపను బట్టి ఆనందభరితురాలనై సంతోషించుచున్నాను. యేసయ్య కృప దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మొట్టమొదటి ఆశీర్వాదం ఏం చెప్పండి? కృప మనల్ని ఏం చేస్తుంది? ఆనందభరితులుగా. వస్తావా యేసయ్య నీడ క్రిందకి? 91వ కీర్తన ఏం చెప్తుంది? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించుచున్నాడు. ఆయనే మహోన్నతుని చాటున కదా, ఆయన నీడ క్రిందకి రా. జక్కయ్య వచ్చాడు. ఎరుకో పట్టణంలో జక్కయ్య ధనవంతుడే. చూడండి, జక్కయ్యకి 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఏమని చెప్పండి? జక్కయ్య, ఎరుకో పట్టణంలో జక్కయ్య అను ధనవంతుడుండెను, అతడు సుంకపు గుత్తదారుడు. చెప్పండి, ఎవరు జక్కయ్య? ఎవరు చెప్పండి? అంటే జక్కయ్యకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది, రెండవది ధనం ఉంది, కావలసిన ధనం ఉంది. కావలసిన ధనము అతనికి సంతోషం ఇవ్వలేదండి. ప్రభుత్వ ఉద్యోగం ఉంది, అతనికి సంతోషం రాలేదండి. ఎప్పుడైతే యేసును కలుసుకున్నాడో, యేసు ప్రభు ఆ ఇంటిలోకి వెళ్ళగానే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇంట్లో ఎక్కలేని సంతోషం వచ్చింది. ఈరోజు నువ్వు కూడా యేసయ్య దగ్గరకు వస్తే, యేసయ్య సిలువ క్రిందకు వస్తే, యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానోయుడని యేసయ్య సిలువ దగ్గరకు వస్తే, కృప ద్వారా కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, కృపను బట్టి యేసయ్య మనకేమిస్తాడు? ఆనందం. ఆనందం. కృప మనల్ని ఆనందభరితులుగా చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆనందం లేక పరితపిస్తున్నావేమో. పాస్టర్ గారు, సంతోషమే లేదయ్యా, సమాధానమే లేదయ్యా, ఎక్కలేని భయంతో ఉన్నాను, ఎక్కలేని ఆందోళనతో ఉన్నాను, నా జీవితంలో ఆనందమే కొదువైపోయింది అనుకుంటున్నావేమో. రా యేసయ్య దగ్గరకు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను, ఆనందం ఇస్తాను. యేసయ్య దగ్గరికి వచ్చిన వారికి ఆ కృపను బట్టి దొరికే మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఆనందం. కృప మనకిచ్చేది ఏంటి చెప్పండి? ఆనందభరితులుగా చేసేదే దేవుని కృప. ఈ కృప లేదా ఈ సిలువ ఉచితం కదండి.
ఈ సిలువ నీడ ఉచితం, ఇది శాశ్వతం. ఈ ఆనందం నీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేనిది. కొన్ని ఆనందాలు ఉంటాయి కదండి, అది వాళ్ళు ఉంటేనే ఉంటుంది కదా, తర్వాత ఆనందం మనకు ఉండదు. బంధువులు ఉంటే వాళ్ళు ఉన్నంత వరకు ఒక ఆనందం కదండి, వాళ్ళు వెళ్ళిపోతే మరలా ఆనందం పోద్ది. మనకిష్టమైన మనిషి మన దగ్గర ఉంటే ఆ ఆనందం కాసేపే, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే ఆనందం పోద్ది. కానీ యేసయ్య ఇచ్చే ఆనందం ఇది ఉచితం, ఇది శాశ్వతం, ఇది ఎల్లకాలం నీతో ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సిలువ దగ్గర నేను పొందుకునే ఆనందం ఎవ్వరు తీసివేయలేనిది. ఇది శాశ్వతమైనది, ఇది నిత్యం ఉండే ఆనందం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఆనందం నీకు కావాలా? ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రా. కృపను బట్టి మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఆనందభరితులుగా చేసే కృప. ఆనందభరితులు చేసే కృప. రెండవ ఆశీర్వాదం చూడండి, కృప ఏం చేస్తావు? కీర్తన గ్రంథం 32వ సంకీర్తన, పరిశుద్ధ గ్రంథంలో నుంచే కీర్తన గ్రంథం 32వ సంకీర్తన. ఇటీవల బాగానే కీర్తన చదువుతూ ఉన్నాను అనుదిన ధ్యానంలో. సమయం దొరికిన కొద్దీ ఈ కీర్తనలో నుంచే ఈరోజు ఈ వర్తమానం. 32వ సంకీర్తన 10వ వాక్యం. 10వ వాక్యం చదవండి. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఏం చేస్తే? ఆవరించుచున్నది. రెండవదిగా ఈ కృప ఆవరించే కృప. ఈ కృప పేరు రెండవది ఏంటి చెప్పండి? ఒకటి ఆనందభరితులు చేసే కృప, రెండవది ఆవరించే కృప. అందరూ అనండి, ఆవరించే కృప. ఆవరించడం అంటే చాలాసార్లు మనం ఏమంటాం తెలుసా? ఇది మనం చాలామంది దగ్గర వింటుంటాం, కష్టాలు మమ్మల్ని ఆవరించినాయండి. ఏం చెప్పాం పాస్టర్ గారు? కష్టాలు మమ్మల్ని ఆవరించినాయండి, కష్టాలు మమ్మల్ని ఆవరించినాయండి. ఆవరించడం అంటే చుట్టుముట్టటం కదండి. ఆవరించడం అంటే ఏం చెప్పండి? చుట్టుముట్టటం, చుట్టుకోవటం, మనల్ని ఇక ఊపిరాడనీయకుండా చేయటం. బైబిల్ చెప్తుంది, భక్తిహీనులకు వేదనలు ఎన్ని కలుగుతాయంట? భక్తి లేకపోతే చాలా వేదనలు కలుగుతాయి. అందుకని యేసయ్య భక్తిలోకి రమ్మంటున్నాడు. అయితే బైబిల్ చెప్తుంది, యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఏం చేస్తుంది? ఆవరించుచున్నది. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముతున్నారో కృప మిమ్మల్ని ఆవరించునుగాక. కృప ఆవరించిందంటే ఇంక అది పోదు. కృప ఆవరించిందంటే అది పోదు. కృప ఎంత గొప్పగా ఆవరిస్తుందో తెలుసా? ఆ కృప మనల్ని ఆవరించిందంటే, కృప మనల్ని ఆవరించిందంటే దానిని బట్టే దేవుడు మనకి ఎంత గొప్ప కాపుదల కదా. బాగా వినండి, ఇశ్రాయేలీయులు ప్రయాణమై వస్తున్నారు, ఐగుప్తుల నుంచి ప్రయాణమై వస్తున్నారు. దేవుడు వారిని ఎలా నడిపించాడు? పగలు చెప్పండి, పగలు మేఘస్తం, రాత్రి అదే కృప అంటే. అందుకని 121వ కీర్తనలో ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. చూడండి, ఎవరినైతే కృప ఆవరిస్తుందో దేవుడు నీ చుట్టూ కాపుదలగా ఉంటాడు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. ఆయన మనల్ని ఆవరించి ఉండేవాడు. బాగా వినండి, దేవుడు మనల్ని ఆవరించి ఉంటే ఎక్కడైనా కీడు మనకు జరిగిద్దా? అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా? ధైర్యంగా ఈ మాట చెప్పారు, నెబుకద్నెజర్ రాజా, అడ్రస్సింగ్ చూడండి ఎట్లా చేశారో, మేము నీకు ఇదిగో ఈ ప్రతిమకు నమస్కారమో చెయ్యమో, దీని విషయంలో మేము అసలు చింతించడం లేదు రే, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో, నువ్వు అగ్నిగుండంలో పడవేసినా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఎందుకంటే వారికి తెలుసు దేవుని కృప మమ్మల్ని ఏం చేసింది? ఆవరించి ఉంది.
దేవుని కృప మమ్మల్ని ఆవరించి ఉంది. మేము ఆయన నమ్మిన ప్రజలం, మేము ఆయన నమ్మాము కాబట్టి ఆయన కృప మమ్మల్ని ఆవరించి ఉంది. ఆయన కృప మమ్మల్ని ఆవరించింది కాబట్టి మాకు ఏ హాని జరగదు, ఏ కీడు జరగదు. చూసారండి? అందుకని వాళ్ళు ధైర్యంగా చెప్పారు. తర్వాత 7 ఇంతల అగ్నిగుండం చేసిన బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్క వెంట్రుకైనా ఏం చేయలేదంట, ఒక్క వెంట్రుక. అంత అగ్నిగుండంలో పడేస్తే ఖచ్చితంగా ఏమయ్యేవాళ్ళు చెప్పండి? మాడి మసైపోయేవాళ్ళు. చూసారా దేవుని కృప? చూసారా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నా కొరకై తిరిగి రానయుండనని ఆయన వాక్యాన్ని ఆయన నమ్మి జీవిస్తారో, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉంటుంది. కృప ఆవరించి ఉంటుంది. యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఏ కొండ అది? వినుకొండ కాదు. ఏ కొండ? గట్టి చెప్పండి. రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు యేసు ప్రభు. అక్కడికి వెళ్ళగానే మోషే, ఏలియాలు కనపడ్డారు. ఒక మేఘము వారిని ఏం చేసిందంట? ఆవరించి ఉండెను. చూసారా? ప్రభుతో ఉన్నవారిని మేఘం ఏం చేసింది? క్రైస్తవులు 2 రకాలు, బాగా వినండి. మేఘము ఆవరించి నడిచేవారు పైన ఉన్నారు. కింద ఉన్న వాళ్ళ మీద మేఘం ఆవరించిందా? వాళ్ళు శిష్యులే. మిగతా 9 మంది కింద ఉన్నారు. వాళ్ళ మీద మేఘం ఆవరించిందా? లేదు. చాలాసార్లు మేఘం ఆవరించి జీవించే వాళ్ళు ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తారు. విశ్వాస జీవితంలో మేఘము లేకుండా బ్రతికేవారు వారి ఇష్టానుసారంగానే బ్రతుకుతారు. క్రీస్తు కలిగిన వారిని మేఘం ఆవరించదు. ఆ మేఘం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. మేఘం ఆవరించి, మేఘము కమ్మెను అనే మాట తెలుగులో ఉంటుంది, దానికి పదం ఆవరించి ఉండిన. దేవుని బిడ్డలారా, కృప ఆవరిస్తుంది. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారో, వారిని దేవుని కృప ఏం చేస్తుంది? ఆవరించి ఉండునుగాక. కృప మిమ్మల్ని ఆవరించి నడిపించునుగాక. కృప మిమ్మల్ని ఆవరించి నడిపించునుగాక. కృపను బట్టి 2 ఆశీర్వాదాలు చూసాం. ఒకటి, కృప మనల్ని ఏం చేస్తుంది? ఆనందభరితులు చేసే కృప. రెండవది ఆవరించే కృప, అంటే చుట్టుముట్టి నడిపించే కృప. అదే రాస్తాడు కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? చూసారా ఎంత గొప్పదో? దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారు? దూతలు ఉంటారు. తెలుసా? మీ పక్కన ఎవరున్నారు? చూడండి, పక్కన దూతలు ఉన్నారా? ఉంటారు. ఉన్నారా లేరా? చెప్పండి గట్టిగా. ఉన్నవారంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పక్క నిజంగానే ఉన్నారా? దోతలు ఉన్నారని ఎప్పుడు నాకు నీళ్ళు దే అని చెప్పాకండి. దోతలతో, దోత నాకు నీళ్లు తీసుకురా, టీ తీసుకురా అనబాకండి. ఆ దోతలు నీళ్లు టీలు తెచ్చే దోతలు కాదు. నువ్వు దేవుని కోసం నమ్మకంగా సేవ చేస్తే నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడే దోతలు. హల్లెలూయా. ప్రభు కొరకు నోరు తెరిచి సిలువ సువార్త ప్రకటిస్తే వాళ్ళు నిన్ను ప్రతి శోధన నుంచి కాపాడే దేవదూతలు. హల్లెలూయా. ఆ దేవదూతలు మనకు పరిచర్య చేస్తారు. తెలుసా? దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఏం చేస్తుంది? ఆవరి. 3వ మాట, 3వ ఆశీర్వాదం చూడండి. 36వ కీర్తన, 36వ కీర్తన 7వ వాక్యం. 7వ వాక్యం చదవండి ఎవరైనా. మీరు చదివితే వినేవాళ్ళకు కూడా అసలు, దేవా నీ కృప ఎంతో ఎంతో అనని గట్టిగా. కొలత ఉంది దానికి. యోహాను 3:16 ఏమని చెప్పండి చూడకుండా. దేవుడు లోకమును
ఎంతో అనేదానికి అసలు కొలత ఉందా? ఉందా? కొలత ఉందా? అనండి, ఎంతో అనండి. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ సో లవ్ ద వరల్డ్, సో అనే మాటను అమెరికా దేశంలో ఒక దైవ సేవకుడు సో అనే మాటను సాగదీస్తూ చచ్చిపోయాడంట వేదిక మీద పడి. సో అనే మాటను ఏం చేస్తున్నాడు? సాగదీస్తూ, ఎంతో అనే మాటను వివరించలేక చెప్తూనే చచ్చిపోయాడంట. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్. కొలత లేని కృప ఇది, అమూల్యమైన కృప అనండి. ఏ కృప? దేవా నీ కృప ఎంతో కొలత ఉందా? పౌలు అంటాడు, దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలియదు, మనకు తెలియదండి. దేవుని కృప అంత అమూల్యమైనది. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసా? మనం ఎవరమో మనకు తెలుసు. మన లాటోల్ని ప్రేమించటం మామూలు విషయం కాదండి. దొరస్వామి ఆరోగ్యంగా రాస్తాడు, చెడినవాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు, పడిన నాదు గోతి నుండి పైకి లేవా నేతినావు, పడిన నాదు. యాడ్ నుంచి ఆయన గోతిలో పడ్డాడని రాసుకున్నాడు. చూసారా? వీ కెనాట్ ఎక్స్ప్రెస్. మనం ఎలాంటి వాళ్ళం ఒకసారి అర్థం చేసుకుంటే, మనలాంటి వాళ్ళను కూడా సిలువలో ప్రేమించింది ఆయన కృప. త్రోసివేయలేదు, విడిచిపెట్టలేదు, వద్దనలేదు. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? మంచోళ్ళని ప్రేమిస్తారు. చెప్పండి, ఎవరిని ప్రేమిస్తారు? మంచోళ్ళని ఏం చేస్తారు? దగ్గరకు జరుగుతారు వాళ్ళ పక్కన కూర్చోడానికి. అసలు లోకంలో మంచోడు ఎవడని ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఒక పిల్ల ఏం చేసింది చెప్పండి? మీరు వింటలేదు ఆ వార్త? 10th క్లాస్ చదివే అమ్మాయి. ఏం తెలుసు ఆ పిల్లకి? ఆ అమ్మాయి వయసు ఎంత? ఏం తెలుసు ఆ అమ్మాయి? ప్రియుడు అంట. మళ్ళీ వాడికి ఒక పేరు, ప్రియుడు. ప్రేమించి ప్రియుడితో కలిసి ఏం చేయించింది తెలుసా పిల్ల? వాళ్ళమ్మ నిలువున తలకాయ పగలగొట్టించింది. నిలువున. పిల్లలు చూడండి ఎట్ట తయారవుతున్నారో, పరిస్థితులు చూడండి ఎట్టున్నాయో, లోకంలో వార్తలు చూడండి ఎట్టున్నాయో. మొన్నటి నుంచి శుక్రవారం హల్చల్ అవుతుంది ఆ వార్త భయంకరంగా. 10th క్లాస్ చదివే పిల్లకి ఏం తెలుసు? తల్లి ప్రేమని ఏం అర్థం చేసుకుంది ఆ పిల్ల? ఆ ప్రియుడు వాడు ఎంతసేపు ఉంటాడు ఆ పిల్లతో? ఎన్ని రోజులు ఉంటాడు? చూడండి ఎంత భయంకరమైన జరుగుతున్నాయా. అలాంటి మనల్ని ప్రేమించింది కృప. అందుకనే దావీదు, నీ కృప ఎంతో, అది వివరించలేను ప్రభా. కొలత లేదు, కొల పరిమాణం లేదయ్యా. అంత అమూల్యమైనదయ్యా నీ కృప, అంత గొప్పదయ్యా నీ ప్రేమ. కొలత లేదండి, కొలత లేని ప్రేమ. ఆ కృప అంత గొప్పది, అమూల్యం అంట. అమూల్యం అంటే మూల్యము చెల్లించలేనిది, మూల్యం కట్టలేనిది, మూల్యం చెల్లించలేనిది. నువ్వేమిచ్చినా నీ జీవితకాలంలో ఆ కృపకు మూల్యం చెల్లించలేవు. యేసయ్య సిలువలో చూపించిన అమూల్యమైన ఆ కృపకు మూల్యం కట్టలేవు. కొట్టబడ్డాడు ఆయన, దున్నబడ్డాడు ఆయన, ఉమ్మేశారండి ఆయన మీద, కొరడాలతో కొట్టబడ్డాడండి. అత్తొక మాట అంటేనే గింజుకొని అత్త ఆ మాట రాత్రి అంతా అల్లాడుతావే యేసు ప్రభుని ఏం చేశారు?
ఏం చేశారు చెప్పండి? 630 మంది సైనికులు అంటే ఆయన సిలువ వేసింది. 630 మంది ఉమ్మేశారంట ఆయన్ని. ఒకడిని తుమ్మేశాడు అనుకుందాం. ఎంత ఉమ్ము చూపించండి, మీ వేలు తట్టు చూపించండి. ఎంత ఉమ్ము ఎంత వేస్తారు? ఇంత చూపించండి. అమ్మ మీకు చేతులు లేవా? చేతులు ఉన్న వాళ్ళంతా అట్ట పెట్టచ్చుగా. ఎంత ఉమ్మేశాడు? ఒకటిని తుమ్మేశాడు అనుకో. 630 మంది ఉమ్మేస్తే అంతా ఏమైంది అంటే యేసు ప్రభు ఒళ్ళంతా ఏమేశారు? మనల్ని ఒక్క మాట అంటేనే రాత్రి నిద్ర బట్టి ఉంటుంది కొంతమందికి. నన్ను ఆ మాట అంటారా? నేను ఎవరినో తెలుసా? ఎవరో నువ్వు మట్టివి, వట్టి ఊపిరి వంటి వాడివి, ఆవిరి వంటి వాడివి, అంతలో కనబడి అంతలో మాయమైపోయేవాడివి. నీ జీవితం నా జీవితం. యేసయ్య ఎవరో తెలుసా? సజీవుడైన, యుగ యుగములకు సజీవుడైన, మార్పు లేని దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. అలాంటి సాక్షాత్తు సర్వలోకాన్ని సృష్టించిన దేవుని పట్టుకొని 630 మంది సైనికులు ఏం చేశారు? నువ్వేం ఒక్క మాట అన్నందుకే అలిగి అన్నం తినకుండా, మరి ఎవరు అలిగి వచ్చారో నాకు తెలియదు. అన్నం తినకుండా, అన్నం మానేస్తే మంచిదేలే, కొంచెం తగ్గుతారు ఈ బరువుకి. అలిగి పోరాటం చేసి సాధించి వాళ్ళు వచ్చి నా కాళ్ళ మీద పడి ఏం చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సిందే. ఒప్పుకోనంతే. యేసయ్య ఏమనాలి మరి? యేసయ్య ఏమనాలి చెప్పండి? మన కొరకు ఉమ్మేయించుకున్నాడు. ఆ కృప కొలవలేమండి, ఆ కృప కొలవలేమో. అందుకని అంటున్నాడు, ఈ కృప ఎంతో అమూల్యమయ్యా, మూల్యం చెల్లించలేం ప్రభా. దావీదు అదే అంటాడు, ఆయన నాకు చేసిన ఉపకారములకై నేను ఆయనకి ఏమి చెల్లించను. వేలాది అబ్బా ఒక పొట్టేళ్ళే ఈరు, మళ్ళీ 7 పొట్టేళ్ళు అంట. ఈరెంత అబద్ధాలు, మన బాడయన్నీ. మరలా ఇంకొక వచ్చిన కూడా, వేలాది నదులంతా ఇంత నూనె తెచ్చుకున్నామంటేనే దారు. కానీ ఇప్పుడు ఎన్ని నదులంతా? వేలాది నదులంతా నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన, ఏమిచ్చినా ఆ కొలత మనం చేయాలి. అమూల్యం అంటే ప్రశస్తమైనది. బైబిల్లో అమూల్యమైనవి పేతురు రాశాడు. మన విశ్వాసం అమూల్యమైనది అన్నాడు. ఆయన మనకిచ్చిన వాగ్దానాలు అమూల్యమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానాలు మనం కొలత లేదు, వెల కట్టలేం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కదండి, అమూల్యమైన రక్తము చేత మీరు కొడబడ్డారంటాడు. కడగబడ్డాం. యేసయ్య అమూల్యమైన రక్తముతో మనల్ని కడిగాడు, శుద్ధులుగా చేశాడు. అమూల్యమైన వాగ్దానం. ఈ నెల మనకిచ్చిన వాగ్దానం ఏం చెప్పండి? యేసయ్య నేను నీకు తోడై ఉన్నాను గనుక, చూడండి, ఆదర్శ ఒక్కది గుర్తుపెట్టుకో. ఈ నెల వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. దేవుడు అలాంటి వాగ్దానాలు మనకి 1260 వాగ్దానాలు ఇచ్చాడు. వెలకట్టలేనివి. ఆ వాగ్దానాలు నమ్మితే ఎంత ఆశీర్వాదాలు. కాబట్టి ఆయన కృప, మూడవది ఏం చెప్పండి? అమూల్యమైనది. గట్టిగా చెప్పండి, ఏంటిది? ప్రెషస్, అమూల్యమైనది, వెలకట్టలేనిది. అట్లాంటి అమూల్యమైన కృప ద్వారా యేసయ్య మనల్ని వెదకి రక్షించుకున్నాడు. ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చాడు కదా. వచ్చావా ఆ కృపలోకి? రాకపోతే ఈరోజైనా అమూల్యమైన ఆయన కృప
ఒక్కొక్కరిని ఆవరించునుగాక. చెప్పండి. ఒకటి ఆయన కృప ద్వారా మొదటి ఆశీర్వాదము ఆనందభరితులు చేసే కృప, రెండవది ఆవరించే కృప, మూడవది అమూల్యమైన కృప. అన్నిట్లో ఒక పదం వస్తుంది. ఏంటిది? చెప్పండి. ఏంటిది? ఏంటి అనండి గట్టిగా, అనండి. ఆలొద్దు. నాలుగోది 86వ కీర్తన, సామ్ 86, 86వ కీర్తన 13వ వాక్యం. ప్రభువా చాలండి. నా ఎడల నీవు చూపిన కృప ఎటువంటిది? ఇప్పుడు కూడా ఏమొచ్చింది? వచ్చిందా లేదా? అధికమైన కృప. నాలుగవది అధికమైన కృప. నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఎట్లా వివరిస్తున్నాడు దావీదు కింద? పాతాళపు అగాధము నుండి నా ప్రాణాన్ని ఏం చేసావు? బాబ్బా, ఇంకా చదువుకుంటూ పోతే చాలా విషయాలు రాస్తున్నాడు. దేవుని కృప అధికమైనది. అధికమైనది అంటే తగ్గించడానికి వీల్లేదు అనండి. ఆ మాట తగ్గించడానికి వీలు కాదు. మార్కెట్కి వెళ్తాం కూరగాయలు కొనటానికి. 40 రూపాయలు టమాటా అన్నాడు అనుకోండి, ఏమంటాం మనం? బేరం ఆడి ఏం చేస్తాం? 32 రూపాయల దాకా తీసుకొస్తాం వాడిని. 40 రూపాయలు ఎక్కడ దాకా? చీరల షాప్. ఇప్పుడు చీరల షాప్ గురించి చెప్పుకుందాం. ఉన్నారు కాబట్టి వ్యాపారవేత్త ఏం చేస్తారు? 780 రూపాయలు చీర అనింది అనుకోండి, ఏం చేస్తాం దాన్ని? కొంచెం మేము సిబిసికి వచ్చేవాళ్ళంగా కొంచెం తగ్గించుకోకూడదు. 80 తగ్గించుకో, 80 వెంటనే ఎంత? అప్పుడు ఆమె ఉంటుంది, సరే పో, మీరు సిబిసి వాళ్ళు కాబట్టి ఏం చేస్తున్నాను? వస్తువులు తగ్గించినట్టుగా కృపను తగ్గించలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప తగ్గించ వీలు లేనిది. నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారి జీవితంలో ఆ కృప అధికమైనదే కానీ ఏం చేయలేం? తగ్గించలేం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తగ్గిపోదు కృప. తగ్గనిది, తగ్గదండి. తరాలు మారిన, యుగాలు మారిన ఆ కృప మాత్రం తగ్గదు. అందుకని ఒక పాట పాడతాం మనం. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, భార్య మా కలలా కరిగిపో, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని, ఎన్నాడెన్నడు వీడది నా యేసుని మా ప్రేమ, అది ఎవ్వరు కొలువ. హల్లెలూయా. తగ్గించగలమా దీన్ని? మనుషుల ప్రేమ కాసేపు ఉంటుంది, కలలా ఏమైపోద్ది? నీడవలే. కానీ యేసయ్య ప్రేమ అధికమైనది, ఆయన కృప అధికమైనది, తగ్గించలే. మీకు తెలుసా, ఆయనంట, ప్రభు అంట, నిన్న చూసినట్టుగా ఈరోజు చూడ్డంట. యాకోబు ఏమంటాడు తెలుసా? భార్యలతో రాహేలు లేయాను కూర్చోబెట్టుకుని ఏమంటాడు తెలుసా యాకోబు? మీ నాన్న చూపు నా మీద మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఈ 20 సంవత్సరాలకి మీ నాన్న ప్రేమ, మీ నాన్న చూపు నా మీద ఏమైపోయింది? మారిపోయింది అంటాడు. వాస్తవమే. మనుషుల ప్రేమ రోజు రోజుకి ఏమైపోద్ది, కానీ దేవుని ప్రేమ రోజు రోజుకి క్రొత్తగా నీ మీద పుడుతుంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ రోజు రోజుకి నువ్వు ఆయనకి ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ, ఆయనకి ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ ఆయన కృప నీ మీద అధికమవుతూనే ఉంటుంది, తగ్గదు.
తగ్గదు ఈ కృప ఎక్కడ తగ్గదు. నా దేవా నీ కృప నా మీద అధికమైనది. ఈ కృప తగ్గదండి, తగ్గిపోదు. నువ్వు అనుకోవచ్చు దేవుడు ఆయన ప్రేమ నా మీద కాదు, నువ్వే ఆయన ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. ఆయనకి దగ్గరకు వచ్చే కొద్దీ ఆయన కృప ఎంత గొప్పదో నీకు అర్థమవుతూ ఉంటుంది. ఆయనకి దగ్గరకు వచ్చే కొద్దీ, పౌలు ఆయనకి దగ్గరకు వచ్చే కొద్దీ ఏమన్నాడు తెలుసా దేవుడు? నా కృప నీకు ఏమన్నాడు చెప్పండి? నా కృప నీకు చాలును. మాట పట్టుకున్నాడంతే దేవుని కొరకు గొప్ప మిషనరీ ప్రయాణాలు చేశాడు. నా కృప నీకు చాలు పౌలు, నా కృప నిన్ను విడువదు, నా కృప అధికమైనది, నా కృప అధికమైనది. దేవుని కృప మారదు, అది రోజు రోజుకి మన మీద ఏమవుతుంటుంది? అధికమవుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప తగ్గిపోయింది అనుకో, తగ్గదు. ఈ కృప రోజు రోజుకి మన మీద ఏమవుతుంటుంది? అధికమవుతూనే ఉంటుంది. ఈ కృప మారదు, తగ్గదు, తగ్గించడానికి వీల్లేదు. ఈ కృప రోజు రోజుకి మన జీవితంలో అధికమవుతూనే ఉంటుంది. 4 విషయాలు విన్నాం, చెప్పండి. 1, ఆనంద భరితులు చేసే కృప. 2వది ఆవరించే కృప. 3వది అమూల్యమైన కృప. 4వది అధికమైన కృప. గట్టిగా, అధికమైన కృప. ఆఖరికి వచ్చేసాడ్రా పాస్టర్ గారు. ఆహా, ఇక వర్తమానం అయిపోతుంది. మీకు ఎంత సంతోషం కదా. ఎక్కువసేపు ఎందుకు పెట్టుకుంటాం మిమ్మల్ని? 57వ కీర్తన 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైన కృప. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆకాశంలోకి ఎవరైనా వెళ్ళారండి? శుభాంశు శుక్ల మన భారతదేశం నుంచి ఎన్నో వాడు వినలేదు ఆయన పేరు కూడా. శుభాంశు శుక్ల అని భారతదేశం నుంచి ఒక ఆయన అంతరిక్షంలోకి వెళ్ళాడు 2 రోజుల క్రితం. వాళ్ళమ్మ నాన్న వీడియో దగ్గర నుంచి చూస్తా మురిసిపోతున్నారు. భారతదేశం గర్వించింది అని మన మోడీ గారు, మన రాష్ట్రపతి, అందరు నాయకులు వారికి కంగ్రాచులేషన్ చెప్పారు. అంతరిక్షంలోకి వెళ్ళినందుకు, భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన 2వ వ్యక్తి శుభాంశు శుక్ల. అంతరిక్షంలోకి వెళ్తేనే సంతోషపడ్డా. కానీ దేవుని కృప ఆకాశము కంటే, చెప్పండి, ఆకాశము కంటే, అట్టి చెప్పండి, ఆకాశము కంటే ఆ కృప ఎంత ఎత్తైనదో. చిన్నపిల్లలు పాడతారు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మహాసముద్రము కంటే లోతైనది, ఎల్లకాలము మాపై నిలచునది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మహాసముద్రము కంటే లోతైనది, ఎల్లకాలము మాపై నిలచునది. ఆకాశము కంటే ఏందంట? చెప్పండి గట్టిగా, ఆకాశము కంటే. దేవుని ప్రేమ మన మీద ఎంత ఎత్తైనది. లోకంలో ఆయన ప్రేమించినట్టుగా ఎవరైనా ఉన్నారా? నిన్ను నన్ను ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై మన శిక్ష ఆయన భరించాడు. కల్వరి శిలువలో మన శిక్ష ఆయన, మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. అందుకని పౌలు అంటాడు, ఇట్లుండగా ఏమందమో ఆయన మన శిక్ష భరించాడు. రోమా 8:1 ఏమంటాడు? చదవండి ఆ మాట. రోమా 8:1, రోమా 8:1 చాలా అద్భుతమైన మాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో, చెప్పండి, ఏమి లేదు,
యేసు ప్రభు నమ్మితే చాలు. ఇప్పుడు ఏమి లేదు మనకి. గట్టి చెప్పండి, ఏమి లేదు. గట్టి చెప్పండి, ఏమి లేదు. శిక్ష లేదు. ఎందుకంటే ఆయనే భరించాడు. ఎందుకంటే ఆకాశము కంటే ఎత్తైనది కాబట్టి ఆయన కృప. ఆయనే మన శిక్ష భరించాడు. శిక్ష లేకుండా విడుదల మనకిచ్చాడు. ఈ ఉదయకాలం యేసయ్య దగ్గరికి వస్తే చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు, ప్రభు నన్ను శిక్షిస్తాడు. శిక్షించడు ఆయన. ఎవరిని శిక్షించడు. ఎవరిని శిక్షించడు ఆయన. కరుణించే దేవుడు, కరుణామయుడు ఆయన. శిక్షించక దరికి చేర్చుకునేవాడు, ఒడిలోకి తీసుకునేవాడు. తప్పైన కుమారుడు వస్తే ఏం చేశాడు? శిక్షించాడా? ఆస్తి పాడు చేస్తే శిక్షించాడా? దుర్వ్యాపారం వల్ల పాడైపోతే శిక్షించాడా? పందులు దీని పొట్టు దగ్గరికి వెళ్తే శిక్షించాడా? యూదులకు పందులు ఏంటో తెలుసా? అసహ్యమైనవి. బైబిల్లో గొర్రెల కాపరులు చాలామంది ఉన్నారు, కానీ పందుల కాపరీడు ఒక్కడే. ఎవడు? ఏ కాపరి? ఏ కాపరి? గొర్రెల కాపరులు చాలామంది ఉన్నారు. యాకోబు గొర్రెల కాపరే, యాకోబు పిల్లలు గొర్రెల కాపరులే, హేబేలు గొర్రెల కాపరే, దావీదు గొర్రెల కాపరే. గొర్రెల కాపరులు చాలామంది ఉన్నారు, కానీ బైబిల్లో పందుల కాపరి ఒకే ఒక్కడు. ఎవడాడు? తప్పైన కుమారుడు. పందులు దీని పొట్టు కాడికెళ్ళి పందులు కాసాడు. అసహ్యమైన పనులు చేసి వచ్చిన శిక్షించలా. కృప శిక్షించదు. ఎందుకో తెలుసా? ఈ కృప ఆకాశము కంటే నువ్వు ఊహించలేవు, మనం ఊహించలేం. ఈ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆకాశము కంటే ఎత్తైన కృప ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వస్తావా ఈ కృప దగ్గరికి? ఈ కృప దగ్గరికి నువ్వు వస్తే, అందుకని మందిరంలోకి రాగానే దేవా మేము నీ కృపను ఏం చేస్తున్నాం? ధ్యానించాలి. ఎందుకంటే ఈ కృపలో 5 ఆశీర్వాదాలు చూసాం. ఒకటి కృప, ఆనందభరితులు చేసే కృప. రెండవది ఆవరించే కృప. మూడవది అమూల్యమైన కృప. నాలుగవది అధికమైన కృప. ఐదవది ఆకాశము కంటే. అన్నిట్లో ఒక పదం వచ్చింది. ఏంటిది? చెప్పండి, ఏంటిది? ఇంటికి పోయి కూడా అనండి. ఇంట్లో వాళ్ళు బెత్తరపోవాలి. ఏందిరా, ఏమైంది వీళ్ళకి? ఒకటి ఆనందభరితులు చేసే కృప, రెండవది ఆవరించే కృప, మూడవది అమూల్యమైన కృప, నాలుగవది అధికమైన కృప, ఐదవది ఆకాశము కంటే ఎత్తైన కృప. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు ఈ కృప ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ కృప దగ్గరికి నేను వస్తున్నాను. ఎవరైతే ఈ కృప దగ్గరికి వస్తారో ఆకాశ మండలం గుండా మేఘముల మీద కొనిపోబడతా సదాకాలం మనం ప్రభుతో ఉంటాం. పౌలు అంటాడు, ఈ మర్మము మీతో చెప్తున్నాను, కనురెప్పపాటులో మనం మాయమైపోతాం. యేసుప్రభు వచ్చిన బోరమోగును, మృతులు అక్షయులుగా లేస్తారు. సజీవులుగా ఉన్న మనం ప్రభుతో ఏకముగా ఆకాశ మండలం గుండా మేఘముల మీద కొనిపోబడతాం. సదాకాలం ప్రభుతో ఉంటాం. ఈ కృప నీకు కావాలా? వస్తావా ఈ కృప దగ్గరికి? ఈ కృప ఆనందభరితుడిగా చేసే కృప, ఈ కృప ఆవరించే కృప, ఈ కృప అమూల్యమైన కృప, మూల్యం చెల్లించలేని కృప, ఈ కృప అధికమైన కృప, ఈ కృప ఆకాశము కంటే ఎత్తైన కృప. ఈ కృప ద్వారా ఈ 5 ఆశీర్వాదాలు ప్రభు నీకు నాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉండగా వస్తావా యేసయ్య దగ్గరికి? కృపకు పాత్రురాలు అవుతావా? పాస్టర్ గారు, ఈరోజు ఉదయకాలం ఆరాధనలో ఈ కృప ద్వారా ఈ 5 ఆశీర్వాదాలు నాకు కావాలి. ఈ 5 ఆశీర్వాదాలు నేను అనుభవించాలని కోరుకుంటున్నాను. ఆనందభరితులు చేసే కృప, ఆవరించే కృప, అమూల్యమైన కృప, అధికమైన కృప, ఆఖరిగా ఆకాశము కంటే ఎత్తైన కృప నాకు కావాలయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా.
నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలే యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలే యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలే యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలే యేసయ్యా. ఈ కృప నాకు కావాలి పాస్టర్ గారు. నేను ఈ కృప ద్వారా 5 ఆశీర్వాదాలు పొందుకోవాలి. యేసు ప్రభు ఇచ్చే కృపలో కలిగిన 5 ఆశీర్వాదాలు నాకు కావాలని ఇష్టపడిన వారు మీరున్న చోట మీ చేతిలో చూపిస్తారు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆనందభరితులు చేసే కృప, ఆవరించే కృప, అమూల్యమైన కృప, అధికమైన కృప, ఆకాశము కంటే ఎత్తైన కృప నాకు కావాలయ్యా. ఈ కృప ద్వారా ఈ 5 ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఇష్టపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలే యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హింసలే యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. కృప ద్వారా కలిగే 5 ఆశీర్వాదాలు సూటిగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. మా ప్రాణాలు తెప్పరిల్లు చేసినందుకై స్తోత్రం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. మందిరంలోకి వచ్చిన మేమందరం, లైవ్లో చూస్తున్న బిడ్డలు మీ కృపను తలపోసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఈ కృపలో దాగి ఉన్న 5 ఆశీర్వాదాలు మాకిచ్చి మా బ్రతుకులు బాగు చేయండి. కృప ద్వారా ఉత్తేజభరితులు చేయండి. కృప ద్వారా మమ్మల్ని నడిపించండి. మీ కృపకు పాత్రులుగా చేయమని అయ్యా సమర్పించుకున్న బిడ్డలందరిపై, సంఘంపై మీ దేవుని కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. నీతో గడిపే ప్రతి క్షణం పాట పాడుతుండగా రాజు అలాగే మన మధ్యలో